దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనము. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను అంటే ఏంటి? మనకి రోజు రోజుకి మన దేశంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ రోజుల్లో, ఈ అంత్య దినాల్లో, ప్రభు యొక్క రాకడ సమీపమైన దినాల్లో రోజు రోజుకి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం ఏంటంటే ఇదే. ఎందుకంటే మన ప్రాణాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. అంటే మనం ఎలాంటి విపరీతమైనటువంటి ఒత్తిళ్లకు లోనైనా, అలానే శత్రువులు మన మీదకి లేచినప్పటికీ, అలానే మనకి ఎటువంటి ఆపదలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవి ఆపదలు ఎంతకాలం నిలిచి ఉన్నా కానీ వాటి మధ్యలో దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నాడు. దేవుడు మనకి కొండగా, దేవుడు మనకి కోటగా ఉన్నాడు. మనం చాలాసార్లు ఆపదల నుండి విడిపించమని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ఆపదలు ఉన్నప్పటికీ దేవుడు దేనికి ఉద్దేశించాడో, ఇది నా మీదకి ఎందుకు వచ్చిందో, దేవుని ఉద్దేశం ఏమైందో అలా కావాలని మనం చాలాసార్లు ప్రార్థించము. కానీ ఆపదలు ఎంతకాలం నిలిచి ఉన్నప్పటికీ వాటి మధ్యలో దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నాడు అనే నిశ్చయితని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిళ్లకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్య దినాల్లో, శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకి ఆదరణనిస్తుంది. దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకటం అంటే ఏంటి? అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట. సింహం నోటిలో నుండి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టన్నమాట. యుద్ధధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, కానీ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రు దేశంలో ఒక కోట, అస్తమానము మనపై పీడనాలున్న మన ప్రాణం మాత్రం నిలిచి ఉండటం. పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది. దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి. ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం. ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయితను కలిగి ఉండాలి. 40 పగళ్ళు రాత్రులు యేసుప్రభు సైతానుతో అడవిలో ఉన్నాడు. ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ వేడితో మండింది. కానీ హెబ్రీ యువకులు 3 కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు. ఆ రాత్రి దానియేలు సింహాల మధ్య కూర్చున్నాడు. ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు. ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకం ఉంచాడు. వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసం ఉన్నారు, అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను అని మీరు ఇచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి, సింహం నోట్లో నుండి దావీదు గారు ఏ విధంగా అయితే గొర్రెపిల్లను లాగేశారో, అలానే యుద్ధ రంగంలో నా తండ్రి నాయన మీరు మాకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రుదేశంలో ఒక కోట. దేవా, అస్తమానము మాతో ఏమొచ్చినప్పటికీ దేవా మీరు మాతో ఉన్నారు, మాకు ఆశ్రయంగా ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకాన్ని మేము కలిగి ఉండటానికి
మాకు సహాయం చేయండి తండ్రి. ఆపదల నుండి విడుదల కోసం చాలాసార్లు ప్రార్థిస్తాం, కానీ ఆపదల్లో ఉన్నప్పుడు ఇది మీరు దేనికి ఉద్దేశించారో అని మీ చిత్తం ఏమైనదో అని మేము చాలాసార్లు ఆలోచించము. అయితే ప్రభువా, మీరు మాతో ఉన్నారు అనేటువంటి నిశ్చయితను మేము ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. అన్ని వేళలా అన్ని సమయాల్లో మాకు తోడుండి నడిపించే దేవుడు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేసి నడిపిస్తూ ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా, మీరు మాతో ఉన్నారు. ఇంత గొప్ప నాయనా ప్రభువా, దేవుడు మాకున్నందుకు నాయనా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిత్యము నా తండ్రి నాయనా ప్రభువా, మీపై నమ్మకం ఉంచేవారుగా మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.